బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ద్రోణి మరింత బలపడటంతో సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిసిందే. వర్షాలు కురుస్తున్న సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో 2 రోజుల్లో అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరంలో వర్షాలతో తలెత్తుతున్న ఇబ్బందులు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, విశాల్ చెప్పండి. ఇక రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి ఇప్పటికే మొన్నటిదాకా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమలమైన పరిస్థితి కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో అటు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తెలంగాణలో గత 3 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణకు రాబోయే 2 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ ను వాతావరణ కేంద్రం జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, జనగాం, హన్మకొండ, వరంగల్, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. పటాన్చేరు, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, చందానగర్ లో కూడా ఈ రోజు తేలికపాటి నుంచి మొత్తం వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక 3 రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో కొన్ని లోతట్టు ప్రాంతాలకు నీట మునగడం, వరద నీరు ప్రధాన రోడ్ల మీద నిలవడంతో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యారు. నిన్న అధికారులతో ఉన్నత సమావేశం కూడా నిర్వహించారు. భవిష్యత్తులో రోడ్ల మీద నీరు నిలిచిపోకుండా, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేందుకు రోడ్ల మీద నిలిచిన నీరు నేరుగా మూసీ నదిలోకి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచన చేశారు. ప్రస్తుతానికైతే మొన్న పడ్డ వర్షానికి నిన్న సాయంత్రం వరకు కూడా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. నీళ్లు నిన్న సాయంత్రం వరకు కూడా అలాగే ఉండడంతో కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతానికైతే వచ్చే 2 రోజుల పాటు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే కొన్ని జిల్లాలలో ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాల్లో కొంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. జిల్లా కలెక్టర్లకు సైతం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు భారీ వర్షాల సందర్భంగా దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ విశాల్.